ఆ ఎంపీ ఎమ్మెల్యే అధికారాలను కాలరాస్తున్నారా? పేరుకు హుందాగా వ్యవహరిస్తూ లోలోపల లోగుట్టు రాజకీయాలు చేస్తున్నారా? అంతేకాకుండా టీడీపీ కేడర్ను చిన్నాభిన్నం చేస్తున్నారనే టాక్ వినబడుతోంది. 20 ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ గెలవడం ఆయనకు అస్సలు నచ్చడం లేదుట. గత ఎన్నికల్లో కూటమి అధినాయకులు అగ్రనేతలు సమష్టిగా పనిచేశారు కాబట్టి ఊహించిన ఫలితాలు వచ్చాయి. అయితే ఆ నియోజకవర్గంలో మాత్రం జనసేన ఇన్ఛార్జి కూటమి అభ్యర్థిని ఓడించేందుకు తీవ్రంగా కృషి చేశారట. అయితే ప్రస్తుతం అదే నియోజకవర్గంలో ఓ కీలక పదవి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి కట్టబెట్టడంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఇంతకీ అసలు ఆ నియోజకవర్గం ఏది? ఆ నేతలెవరు? వాచ్ ది స్టోరీ. తన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో లావు సంబంధాలపై కొత్త చర్చ జరుగుతోంది. పార్టీ మారిన ఆయన తీరు ఏమాత్రం మారలేదా అనే గుసగుసలు వినబడుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. 2019లో వైసీపీ నుంచి గెలిచినప్పుడు మొదట్లో అంతా బానే ఉంది. రాజకీయాలకు కొత్త కావడంతో అందరితో కలిసిపోయినట్లు కనిపించినా కొన్నాళ్ల తర్వాత ఎంపీ పేరు వివాదాల్లో వినిపించింది. పార్టీలో వర్గాలను ప్రోత్సహించినట్లు ఆయన మీద ఆరోపణలొచ్చాయి. పార్టీ మారిన ఎంపీ తీరు మారలేదనే టాక్ వినబడుతోంది. ఇప్పుడు ఎక్కడున్నా వివాదాలేనా అనే విమర్శలు కూడా వినబడుతున్నాయి. పల్నాడు జిల్లా పౌరుషాల పురిటిగడ్డ. ఫ్యాక్షన్ రాజకీయాలు అంటే గుర్తొచ్చేది నరసరావుపేట. మరి అలాంటి నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా 2 సార్లు లావు శ్రీకృష్ణదేవరాయలు గెలుపొందారు. గత ప్రభుత్వంలో వైసీపీ నుండి పోటీ చేసి అధికారాన్ని చెలాయించారు. అక్కడ కూడా తాను గ్రూపు రాజకీయాలు చేస్తూ ఓ బీసీ మహిళా నేతపై కక్ష సాధింపులు చేస్తూ 5 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సాక్షాత్తు బీసీ మహిళ మీడియా ముందుకొచ్చి ఎంపీ లావు లోగుట్టు రాజకీయాలను బహిర్గతం చేశారు. అయితే తనకు మాత్రం ఏం తెలియదంటూ సమాధానం ఇచ్చారు శ్రీకృష్ణదేవరాయలు. అయితే ప్రస్తుతం టీడీపీలో గెలిచిన తర్వాత అదే గ్రూపు రాజకీయాలు మొదలుపెట్టారట. ఎన్నికల ముందు నరసరావుపేట అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు సీటు కేటాయించకుండా తీవ్ర ప్రయత్నాలు చేశారట. అయితే పల్నాడు జిల్లాలో బీసీ నేతకు అన్యాయం చేస్తే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించిన టీడీపీ అధిష్టానం ఎట్టకేలకు లాస్ట్ మినిట్లో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు సీటు కేటాయించింది. అయితే ఇదే క్రమంలో జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీని రంగంలోకి తీసుకొచ్చి తన పక్కన ఉన్నటువంటి కొందరు చోటా నేతలతో కుట్రలు చేసినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం పల్నాడు జిల్లా 13వ సెషన్స్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి పొందిన జీవీఎస్ ప్రసాద్తో పాటు మరికొందరు జనసేన కార్యకర్తలను 2 ముఠాలుగా విడగొట్టి చదలవాడ అరవింద్ బాబును ఓడించాలని చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. జిలానీకి సామాజిక వర్గ ఓట్లు వేయొద్దని స్వయంగా వెళ్లి ప్రచారం చేశారు. అలాగే జనసేన కొందరు కార్యకర్తలను బహిరంగంగా అరవింద్ బాబు పక్కన తిరగవద్దని హుకుం జారీ చేశారట. అయినా జనసేన ఇన్ఛార్జ్ జిలానీ మాటలు కొందరు మాత్రమే విన్నారట. అయితే జనసేన అధినేత ఇచ్చిన పిలుపుతో జన సైనికులు చదలవాడ అరవింద్ బాబు గెలుపు కోసం తీవ్రంగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో జనసేన కేడర్ చేసిన కృషి మంచి ఫలితాలను సాధించింది. అయితే జీవీఎస్ ప్రసాద్ మాత్రం సయ్యద్ జిలానీకి సలహాదారుడుగా చెప్పుకుంటూ ఆయన్ని సైతం తప్పుదో పట్టించి పైశాచికానందం పొందారట. మరోపక్క కులాల కుంపట్లతో అగ్గి రాజేసి సంబరాలు చేసుకుంటాడనే ప్రచారం ఉంది. అయితే తాజాగా పల్నాడు జిల్లా 13వ సెషన్స్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ప్రసాద్ కట్టబెడుతూ జీవో విడుదల చేయడంపై టీడీపీ కేడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందట. ఇలాంటి వ్యక్తులకు జనసేన అధిష్టానం ఎలా సపోర్ట్ చేస్తుంది అంటూ టీడీపీ కేడర్లో తీవ్ర విమర్శలు వినబడుతున్నాయి. కనీసం స్థానిక ఎమ్మెల్యేని సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఏమిటని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక్కసారి ప్రసాద్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లోకి వెళితే ఆయన తండ్రి ఆంజనేయులు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన సమయంలో అనేక అక్రమాలు వెలుగుచూశాయి. పట్టణంలో తోపుడు బండ్ల దగ్గర నుంచి చిరు వ్యాపారుల దగ్గర ఎర్ర జెండా పేరుతో డబ్బులు వసూలు చేసి పేద మధ్యతరగతి చిరు వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారనే విమర్శలు ఉన్నాయి. మరోపక్క ప్రసాద్ జనసేన పార్టీ లీగల్ సెల్లో పనిచేయడంతో తద్వారా జనసేన కార్యకర్తల దగ్గర కేసుల విషయంలో డబ్బులు వసూలు చేశాడని ఆ పార్టీ కార్యకర్తల నుంచే గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట రాజకీయాల్లో ఎందుకంత అలజడి రేపుతున్నాడనే చర్చ రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. ఓ బీసీ ఎమ్మెల్యే ఎదగడం ఆయనకి ఎక్కడా నచ్చడం లేదట. జనసేన పార్టీ నేతలకు పదవులు ఇవ్వచ్చు కానీ పార్టీ కోసం కూటమి గెలుపు కోసం పనిచేసిన నేతలు ఇంకా చాలామంది ఉన్నారు. మరి కూటమి నేతను ఓడించిన నేతలకు పదవులు ఎలా కట్టబెడతారంటూ జనసేన పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారంటే ఈ నాయకుల యొక్క హిస్టరీ ఎలా ఉందో కనీసం అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో జనసేన అధిష్టానం ఉంది. మరోపక్క టీడీపీ గెలుపు కోసం పనిచేసిన న్యాయవాది చిన్నపరెడ్డి వైసీపీ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి న్యాయవాది చిన్నపరెడ్డిని హతమార్చడానికి
తప్పించుకోవడానికి ఎన్నో కుట్రలు కూడా పన్నారు. తనపై దాడి చేసి ఎన్నికల సమయంలో చెయ్యి విరగ్గొట్టి తనపైనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించి ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. అయినా పార్టీ గెలుపు కోసం చిన్నపరెడ్డి ఎదిరించి పోరాడారు. గోపిరెడ్డి ఓటమి తన ధ్యేయమంటూ పనిచేశారు. ఇటీవల ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లిన డాక్టర్ అరవింద్ బాబు స్వయంగా చిన్నపరెడ్డిని కల్పించారు. అయితే టీడీపీ అధిష్టానం చిన్నపరెడ్డికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చిన్నపరెడ్డికి పదవి కట్టబెడతారు అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జనసేన పార్టీ నేత సయ్యద్ జిలానీ, మంత్రి నాదెండ్ల మనోహర్ని తప్పుదోవ పట్టించి 48 గంటల్లో పల్నాడు జిల్లా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీవోను విడుదల చేశారట. అయితే జీవీఎస్ ప్రసాద్కి పదవి కట్టబెట్టడంపై జనసేన పార్టీ కార్యకర్తలే తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి పదవి ఎలా ఇస్తారంటూ జనసేన అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ చేస్తున్న లోగుట్టు రాజకీయాలపై కూటమి అధిష్టానం ఆలోచన చేయకపోతే బీసీ ఓట్లను, టీడీపీ కేడర్ను తీవ్రంగా నష్టపోయే అవకాశం లేకపోలేదనే టాక్ వినబడుతోంది. ఇక ఇచ్చిన జీవోపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.